గమనించండి. ఈరోజు క్లుప్తంగా ధనం మనిషిని ఏం చేస్తుంది? యాక్చువల్ గా అయితే ఈరోజు స్పెషల్ డే ఉంది తెలుసా? దాని గురించి మాట్లాడదాం అనుకున్నా. అయితే ఈ ధనం గురించి మర్చిపోతారేమో అని చెప్పేసి మరలా అదే తీసుకున్నాను. ఏమంటారు? అది తీసుకోమంటారు, ఇది తీసుకోమంటారు. ఏది తీసుకోవాలి? స్పెషల్ డే అయినా తీసుకున్నావా? గమనించండి, దీన్ని కొద్ది నిమిషాలు మనం ఆలోచిద్దాం. ధనము మనిషిని ఏం చేస్తుంది అంటే, 6వ భాగంలో ఈ ధనము మనిషిని ఏం చేస్తుందంటే గర్విష్ఠుని చేసిద్ది. ఏం చేసింది? గర్విష్ఠుని చేసింది. ధనము కూడే కొన్ని వాళ్ళ మాటలు చూడండి, ఎక్కడ ఎక్కుతాయి అంటే కళ్ళు నెత్తికి ఎక్కుతాయి. ధనం మనిషిని ఏం చేస్తుందంటే, ధనము కూడే కొంది చిన్న వాళ్ళని చూస్తారా? గమనిస్తారా? పలకరిస్తారా? వాళ్ళతో పాటు ఉంటారా? ఉండరు. ధనము పెరిగే కొంది వాళ్ళు ఎలాగ మారిపోతూ ఉంటారంటే, వాళ్ళ పదజాలం గాని వారి పరిస్థితులు గాని మారిపోతూ ఉంటాయి. డబ్బు లేనప్పుడు అందరితో ఉంటారు, డబ్బు వచ్చే పాటికి ఇంకెలాగ ఉంటారంటే, ఇంకా మిగతా వాళ్ళతో సహవాసం చేయడానికి ఇష్టపడతారా? మిగతా వారితో సహవాసం చేయడానికి ఇష్టపడతారంటే ఇష్టపడరు. మరి ఎవరిని చూసుకుంటారు? డబ్బున్నవాడిని చూసుకుంటారు. ఈ డబ్బు వచ్చిన తర్వాత ఎలాగ ఉంటారంటే గర్విష్ఠులుగా తయారవుతారు. ధనం మనిషిని ఏం చేస్తుంది? గర్విష్ఠుని చేస్తుంది. నేను మాట్లాడుతున్నానంటే నేను మాట్లాడట్లా, బైబిల్ గ్రంథంలో అంటే అందరి కాదు సుమా, ఇది మరలా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే చాలా మందికి ధనం ఉంది, ఆ ధనవంతులు తగ్గించుకొని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ మంది వారిలో 100కి 1 అంటారు కదా, అలా కనబడుతూ ఉంటారు. ఈరోజు ధనము మనిషిని ఏం చేస్తుందో, గర్విష్ఠుని ఎలా అవుతారు, కొన్ని విషయాలు లేఖనాల్లో నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఒకసారి చూడండి, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. 17వ వచనం అందరూ తీద్దాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. గమనించండి, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే, గమనించండి పిల్లరా, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఇహమందు ధనవంతులైన వారంట ఏమొచ్చేసింది? గర్విష్ఠులు కాక. అంటే డబ్బు వచ్చే కొంది ఏమొచ్చేసింది పిల్లరా? గర్వం. ఇహమందు ధనం కూడుతూ ఉంటుంటే ఆటోమేటిక్ ఏమొచ్చింది? గర్వం వచ్చింది. చూడండి, మాట్లాడడానికి ఇష్టపడతారా? చూడండి, మనల్ని కూడా పిలుస్తూ ఉంటారు. పెద్ద మనలోనే కొంచెం బాగా ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు పిలుస్తారు, రండి పెళ్లికి రండి, ఆటలకి రండి అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా పొనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను వాళ్ళు పెళ్లికి పిలిచారు, నా బంధువే, నా రక్త సంబంధికులే, కానీ వాడికి బాగా డబ్బు ఉంది, మంచి ఒక ఉద్యోగం ఉంది, ఒక హోదా ఉంది, వాళ్ళ దగ్గరికి వస్తున్న వాళ్ళందరూ సూటు బూటు వేసుకుంటున్నారు. నువ్వు వెళ్ళావు వాళ్ళ మధ్యలోకి నువ్వు వెళ్ళావు, తినగలుగుతావా? తిన్నాను అన్నవాడు చేతులు ఎత్తండి. ఎవరు ఉండరు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిన్నావా, బాగా చూసుకున్నారా? అయితే అదృష్టవంతుడండి. మా దగ్గర అయితే మనస్సు మటుకు ప్రశాంతత లేదు. ఇతనికి కొంతమంది ఉంటారు, ఎలాగున్నా తినేస్తారు, అంతే కదా, ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, వాళ్ళు ఏమనుకున్నా సంబంధం, నాకు మటుకు ఏముండాలి. కొంతమందికి మనస్సాక్షి ఒప్పుకోదు, ఎందుకంటే వాళ్ళు పిలుస్తారు కానీ ఆ లోన్ ఏముండిద్ది? లోన్ ఉండిద్దండి. ఎందుకంటే మనల్ని పిలుస్తారు, అక్కడ కూర్చోబెడతాడు, ఇంకొకడు కొంచెం కనుక అధికార రంగాలే వాళ్ళు చెప్పలేక ఎలా చెబుతారంటే, మీరు కొంచెం అంటారు అనగాలి. ఇప్పుడు మనకి ఎలాగుండేది, నాకు తెలిసిన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కొంచెం హోదాలో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళానంటే మనస్ఫూర్తిగా తినలేమండి. కానీ కొంతమంది ఉంటారు, పేదలైన వారు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పచ్చడి మెతుకులైన సద్దన్నమైనా సరే ప్రశాంతంగా తిని హ్యాపీగా నిద్రపోవచ్చు. అందుకనే గమనించండి, ఇహమందు ధనవంతులైన వారికి ఏముండిద్దంట? గర్వం ఉండేది. కాబట్టి ఇప్పుడు ఈయన ఏం తెలియజేస్తున్నాడు అంటే, తిమోతి ద్వారా ఏం చెబుతున్నాడు అంటే,
తిమోతికి పత్రిక రాస్తూ ఏం చెబుతున్నారంటే, ఇహ మందు ధనవంతులైన వారు గర్విష్ఠుడు. ఒకవేళ నీకు ధనం పెరిగే కొన్ని ఏమొచ్చింది? గర్వం వచ్చిద్దేమో. ధనం మనిషిని ఏం చేస్తుందంటే గర్విష్ఠుడు చేసిద్ది. నువ్వు గర్విష్ఠుడు అవ్వద్దు అని ఒక పదాన్ని వినియోగిస్తూ మాట్లాడుతున్నట్టు ఉందో చూడండి పిల్లలు. అవునంటారు కదన్న. అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచగా వాళ్ళు దేని యందు నమ్మిక ఉంచుతారు? ధనము. చూడండి పిల్లరా, వాళ్ళ పరిస్థితి ఎలాగ మారిపోయిందంటే ధనము కూడేకుంది. ఒకప్పుడు లేనప్పుడు బాగుంటారు, ధనము లేనప్పుడు ఎలా ఉంటారు అంటే పిల్లరా, ఏ విధంగా ఉంటారు అంటే దేవుని మీద పూర్తిగా ఆధారపడిపోతారు. ఎప్పుడైతే ధనము వచ్చిద్దో, ధనము పెరిగిపోయిద్దో, వాళ్ళ మాట తీరు, వాళ్ళ పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. గమనించండి. అప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడంటే దేవుడు గుర్తుకు రాడు. మరి ఏమైతే వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది? ఆ ధనాన్ని చూసి ఆ ధనం మీదే ఇంకా మనసు వచ్చేస్తుంది. నీ ధనం ఎక్కడ ఉండనో నీ హృదయము అక్కడ ఉండను. లేఖనం ఎప్పుడు తప్పు చెప్పదండి. ఈ లేఖనం ఎప్పుడు తప్పు చెప్పదు. అంటే ధనం మనిషిని ఏం చేస్తుందంటే గర్విష్ఠం చేస్తుంది. చూడండి, మరొక మాటను కనుక మనం చూడగలిగితే హోషేయ గ్రంథం 13వ అధ్యాయం, 6వ వచనాన్ని చూడండి. 6వ వచనాన్ని 6-7 వచనాలను చూద్దాం. హోషేయ గ్రంథము 6-7 వచనాలు అందరూ తీద్దాం. హోషేయ గ్రంథము ఎక్కడుంది? దాని పక్కనే ఉంది. దేని పక్కన ఉంది? నా పేజీలు వేరక్క. దేని పక్కన ఉంది? దానియేలు పక్కన ఉంది. 13వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. తర్వాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. గమనించండి, వారికి ఏం దొరికిందంట? తర్వాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందారు. ఫస్ట్ లో ఏమీ లేనప్పుడు ఎలాగుంది? దొరకగానే తిని తృప్తి పొందారు. తృప్తి పొందిన తర్వాత మనిషి పరిస్థితి ఏమవుతుందో తెలుసా? తృప్తి పొందిన తర్వాత ఏమొస్తుంది? గర్వం. ధనం మనిషిని ఏం చేస్తుందో తెలుసా? తృప్తి ఉన్న తర్వాత ఇంక నాకేమి లేదులే. ఇంకా గమనించండి పిల్లలు, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ మాట తీరు ఎలాగ మారిపోయిందంటే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. తృప్తి పొంది గర్వించి నన్ను. దేవుని మర్చిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చూడండి, అవసరానికి ఏమన్నా ఇబ్బంది ఉందనుకోండి, రోగం ఉందనుకోండి, ఆ రోగంలో ప్రభా నాకు ఒక్కసారి దీని నుండి నన్ను విడిపించు ప్రభా, ఈ ఒక్క రోగం నుండి నన్ను కనుక విడిపిస్తే ఇంక నీ కొరకు నేను బ్రతుకుతానదేమో అంటారు లేదా? ఆ రోగం నుండి దేవుడు విడిపించిన తర్వాత ఇంక వస్తాడు. ఒక 3 నెలలు వస్తాడు, ఒక 6 నెలలు బైబిల్ చదువుతాడు, ప్రార్థన చేస్తాడు, పరిచర్లో ఉంటాడు. ఆ తర్వాత ఏమైపోయింది పరిస్థితి? కనపడతారా? ఆ తర్వాత బిజీ. ఇప్పుడు వచ్చేసింది కదా, ఆరోగ్యం వచ్చేసింది కదా. ఆరోగ్యం వచ్చిన తర్వాత ఇంకా కనపడతాడా? ఇప్పుడు వారికి ఉన్న బలాన్ని బట్టి, వారికి ఉన్న పరిస్థితిని బట్టి ఇప్పుడు ఏం చేస్తాడు? దేవుణ్ణి మర్చిపోతాడు. ఇలాంటి కోవకు చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇలాగే ధనము లేనప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు దయతలిచి ఇస్తాడా లేదా? దేవుడు ఇచ్చేవాడా కాదా? ఇస్తాడు ఖచ్చితంగా. మనం అడగక మునిపే మన అక్కరని ఎరిగిన దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఎలాగ ఉండాలి? ఇంకా దానిని నమ్మకంగా కొనసాగించాలి లేదా? అయితే డబ్బు రాగానే ఇంకేమైపోతారు? దేవుని మర్చిపోతారు. చూడండి పిల్లరా, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఒకసారి ఆలోచించండి పిల్లరా. వాళ్ళు తర్వాత వారికి మేత దొరక వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. అంటే దేవుణ్ణి మర్చిపోతారా? గర్వం ఏం చేస్తుందంటే దేవుణ్ణి మర్చిపోయేటట్టు చేస్తుంది, దేవుణ్ణి విడిచిపెట్టేటట్టు చేస్తుంది. పిల్లరా ఆలోచించండి, చాలా మంది జీవితాల్లో వారికి ఉన్న అవసరాన్ని బట్టి దేవుడి దగ్గరికి వచ్చేసి దేవుడిని అడగగానే మరి అవసరం తీర్చబడిన తర్వాత ఇంకా దేవుడి దగ్గరికి వస్తారా? దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు. అంటే ధనము మనిషిని ఏం చేస్తూ ఉందంటే ఒక స్థితికి రాగానే అంత దేవుణ్ణి విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇంకా కింద మాటను కూడా చూడగలిగితే కాబట్టి నేను వారికి
సింహము వంటి వాడనైతిని. ఎవరికి సింహం వంటి వాడుగా మారిపోయాడు దేవుడు? తాను గర్వించి తను మరిచిపోయిన వారికి ఎలాగ మారిపోతున్నాడు? సింహం వంటి వాడనైతిని, చిరుత పోలి మార్గము నేను వారిని పట్టుకొని పొంచి ఉందను. గమనించండి, ఇదంతా కూడా ఇంకా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఎవరైతే దేవుని మర్చిపోయి దేవుని విడిచిపెట్టి తిరుగుతూ ఉంటారో వారి జీవితాల్లో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? వాళ్ళ గురించి మాట్లాడుతున్న మాట, దేవుడంట నేను వారికి సింహం ఏం చేసింది? ఆడుకుంటా ఉండేది కదా సింహం. దొరికినప్పుడు ఎర దొరికినప్పుడు ఆడుకుంటా ఉండేది, నాకుతా ఉండేది ఎరని. అంతేనా? చూసాం కదా మనం, ఏ ఛానల్ చూసాం మనం, నాకుతా ఉండింది. ఎప్పుడు నాకేది అది? ఎప్పుడు నాకేదో తెలుసా? పేక గట్టిగా పట్టుకునేది. ఫస్ట్ గట్టిగా పట్టుకోగల. ఇప్పుడు అది ఎలా ఉండేదో తెలుసా? కొట్టుకుంటా ఉండేది, కాళ్ళు కొట్టుకుంటా ఉండేది. ఆ కాళ్ళు కొట్టుకొని అది ప్రాణం విడిచిన తర్వాత అప్పుడు అది నాకుతూ ఉండేది రక్తాన్ని. దేవుడు గర్విష్ఠుడిని ఏం చేస్తాడో తెలుసా? గర్విష్ఠులు ఏం చేస్తాడు? వారి గర్వాన్ని అణిచేస్తాడనమాట. దేనిని చూసుకొని గర్వపడుతున్నాం. గమనించండి. మనం ధనవంతుల గురించి ఆలోచిస్తున్నాము. ఈ ధనము లేకుండా గర్వించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. లేదు, వారికి ఉన్న బలాన్ని బట్టి, వారికి ఉన్న తెలివితేటలను బట్టి, వారికి ఉన్న పరిస్థితిని బట్టి, వారికి ఉన్న హోదాను బట్టి, ఆ హోదాను బట్టి మాట్లాడే వాళ్ళు ఉన్నారా? లేదా? ఉన్నారు. గమనించండి, ఆలోచించండి. అంటే గర్వము మనిషిని ఎలాంటి పరిస్థితుల్లో తీసుకువెళ్ళిపోతుంది అంటే దేవుని మరిచేటట్టు చేస్తూ ఉంది. గమనించండి పిల్లరా, వారి గర్వం ఎలాగా ఉండితో మరి కొన్ని విషయాలు త్వరగా చూద్దాం. చూడండి ఒకసారి కనుక కీర్తన గ్రంథం 52వ అధ్యాయం. కీర్తన గ్రంథం 52వ అధ్యాయం. ధనం మనిషిని ఏం చేస్తుందో కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో 52:7 వచనం. దేవుణ్ణి తమకు దుర్గముగా ఉంచుకొనక, దేవుణ్ణి తమకు దుర్గముగా ఉంచుకొనక అంటే దేవుడు వాళ్ళకి దుర్గంగా ఉన్నట్ల, దేవుడు వారికి బలంగా ఉన్నట్ల, దేవుడు వారికి కోటగా ఉన్నట్ల. మరి ఏం ఉంచుకుంటున్నారు? తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును గమనించండి, తన ధన సమృద్ధి చేత నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకునేవాడు వారిని చూచి నవ్వుదురు. గమనించండి, ఇక్కడ ఒక పాయింట్ రైజ్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. తన ధన సమృద్ధిని చేత నమ్మిక ఉంచువారు అంటే తమ చేటును వారే తెచ్చుకుంటారు. దేని మీద నమ్మకం వాళ్ళకి? దేని మీద వారికి నమ్మకం? ధనమే. దేవుని మీద నమ్మకం ఉన్నట్లా, దేవుని మీద విశ్వాసం ఉన్నట్లా, దేవుని మీద ఆధారపడట్లా. మరి దేని మీద అంటే ధనం. అంటే ధనము మనిషి పరిస్థితిని ఎలా చేస్తుంది అంటే గర్విష్ఠుణ్ణి చేస్తుంది. గమనించండి, మరొక విషయాన్ని కూడా చూద్దాం. కీర్తన గ్రంథము 73వ అధ్యాయం. కీర్తన గ్రంథము 73వ అధ్యాయం 6వ వచనం నుండి కొన్ని విషయాలు చూద్దాం పిల్లరా, త్వరగా దేండి. కావున గర్వము ఎలాగంట? హారము, హారము. ఈ కంఠం అంటే ఏంటి చెప్పండి? కంఠం తెలుసా? కంఠం అంటే అంతేనా? అదేనా? కంఠం అంటే చూడండి, ఇక్కడ మాట్లాడుతున్న మాట చూడండి. కావున గర్వము కంఠహారం వలె చుట్టుకొని ఉందంట. చూడండి, గర్వం అంట కంఠహారం వలె ఎలాగుంది అంటారు కదా, నా చుట్టూ ఏదో ఉందంట, వైఫై ఉందంట. గమనించండి, గర్వం ధనం కలిగిన వ్యక్తికి ఎలాగుండిదో తెలుసా? ఏ విధంగా ఉంటారు తెలుసా? కంఠహారం వారి చుట్టూ ఉండిద్ది అనమాట గర్వం. గమనించండి పిల్లలు, అంటే ధనము మనిషిని ఏం చేస్తుందో తెలుసా? గర్విష్ఠుని చేస్తుంది. ఆ గర్విష్ఠుడు ఎలాగుంటాడు అంటే కావున గర్వము కంఠహారం వలె వారిని
చుట్టూ ఉన్నది వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకొనుదురు. వస్త్రము వలె బలత్కారమును ధరించుకొని. ఈరోజు చూడండి, బాగా డబ్బున్నవాడు ఏం చేస్తూ ఉంటాడు? అసలుకి ఏదైనా సరే అలా డబ్బు పడేసి బలత్కారంగా సంపాదించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బలత్కారంగా. ఎందుకంటే వాడు మామూలు పేదవాడు వెళ్ళిపోయి తీసుకోగలుగుతాడు, ఏదైనా తీసుకోడు. ఇప్పుడు డబ్బు ఉన్నవాడు అలా పడేస్తాడు. బలత్కారం గమనించండి. ఇట్లా బలత్కారంతో వాడు డబ్బు ఉందని ఒక గర్వంతో వాడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ధనము మనిషిని ఏం చేస్తుందంటే గర్విష్ఠుడు చేస్తుంది. ఈ గర్విష్ఠుడు ఏం చేస్తున్నాడు? కొన్ని కార్యక్రమాలు తెలియజేస్తున్నాడు. ఈ ధనవంతుడు, ఆ గర్విష్ఠుడు ఏం చేస్తూ ఉంటాడంటే వస్త్రము వలె బలత్కారము ధరించుకున్నాడు. బలత్కారంతో వాటిని సంపాదించుకుంటుంటారు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉంది. వారి హృదయాలోచన ఏమవుతుంది? బయటికి కానవచ్చు. బయటికి కనబడుతుందా లేదా? చూడండి, ఒకడు ఉన్నాడు గోల్డ్ మ్యాన్ అంట. గోల్డ్ మ్యాన్ ఈ మధ్య ఎక్కువైపోయారు. వాళ్ళకున్నదంతా ఎలాగుండేది తెలుసా? వేసుకుంటారు మీద. వాడు చచ్చిపోయినప్పుడు కూడా మొత్తం ఒంటి మీద ఏం చేశారు తెలుసా? గోల్డ్. ఈ మధ్య ఎక్కువైపోయారు. మన తెలంగాణలో కూడా కొంతమంది ఉన్నారు, అతని పేరు ఏదో ఉంది. మొత్తం ఈ చేతికి, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? చేతికి కానీ లోన్ కానీ ఒక తులాల లాగా అది వాళ్ళకి ఎలాగుండేది తెలుసా? కడియాలు. వీడియో ఉంటే భలే ఉండేది. అది వీడియోలు చూపిస్తే కడియాలు, ఇంత కడియాలు ఉంటాయి. ఈ చేతి దాకా ఎంత వరకు, మెడలో ఇక్కడ నుంచి దాకా వేస్తారు. మీకు ఒక ఏమన్నా ఉందా? లోన్ వాళ్ళు చూపిస్తూ ఉంటారు. వాళ్ళు పరిస్థితి గమనించరు. వారి హృదయ ఆలోచన బయటికి కానవచ్చు. నేను ఎంత ఉన్నా తెలుసా అని అది చూపించుకోవటానికి మనం కూడా చూపిస్తాం. ఒకటి ఏదన్నా కొన్నాం అనుకోండి, ముఖ్యంగా ఆడవాళ్ళు ఒక చీర కొన్నారు అనుకోండి, కొంచెం కాస్ట్ పెట్టి, చీర ఎలాగుంది, ఇది ఎలాగుంది, ఇది ఎలాగుంది అని చెప్పేసి చిన్న వాటికి. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? వాళ్ళ పరిస్థితి ఏంటంటే చూపిస్తారంట. వారి హృదయ ఆలోచనలో బయటికి కానవచ్చును. చూపిస్తారు. ఇదిగో మాకింత ధనం ఉంది, ఇంత బంగారం ఉంది, ఇదిగో ఇన్ని కార్లు ఉన్నాయి. గమనించండి. అంటే ధనము మనిషిని ఏం చేస్తుంది అంటే ఎంత గర్విష్ఠులు చేస్తుందో ఒకసారి ఆలోచించడం మొదలు పెట్టడం. ఆ గర్విష్ఠులు వారి యొక్క ఆలోచన ఒకసారి గమనించడం, ఒకసారి ఆలోచించండి. అందుకనే పౌలు గారు అంటున్నాడు, ఇహమందు ధనవంతులు గర్విష్ఠులు కాక. అంటే ధనం ఉండొచ్చా? ధనం ఉండొచ్చు, కానీ ఏముండకూడదు? గర్వం ఉండకూడదు. అది దాదాపుగా అందరిలో ఎలాగుండిద్ది? గర్వం చుట్టూ ఉండిద్దంట. ధనం ఉండొచ్చు, కానీ ఏముండకూడదు? గర్వం ఉండకూడదు. కానీ కొంతమందికి డబ్బు రంగాలే ఏమొచ్చేసింది? గర్వం వచ్చింది. ఈ గర్వం రావటం వల్ల ఏమైపోతాడు? దేవుని లెక్క చేస్తాడా? డబ్బు వచ్చే కొంది, డబ్బు కూడే కొంది దేవుణ్ణి పక్కన పెట్టేస్తూ ఉంటారు. అవునంటారు కదంటారు. గమనించండి పుట్లారా, బైబిల్ గ్రంథంలో కనుక మనం ఆలోచించగలిగితే ధనము కూడిన తర్వాత దేవుణ్ణి మరిచిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఒక ఇద్దరిని చూపించేసి నేను ముగించేస్తాను, సమయం అయిపోయింది. ఒక ఇద్దరిని చూపించేసి ముగించేస్తాను. ఒకసారి దినవృత్తాంతంలో రెండవ గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత ఏ తర్వాత అంట? స్థిరపడిన తర్వాత అంటే అంతకుముందు స్థిరపడలేదా? లేదు పిల్లరా. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి, అంటే మనిషికి ఒక స్థాయి వచ్చిందంటే ఏమొచ్చేసింది? వచ్చింది గర్వం. గమనించండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి
ఏమైపోయాడంట? చెడిపోయాడు. అంటే వచ్చేపాటికి స్థిరపడిన తర్వాత ఏమైపోతారు? చెడిపోతారు. ఎప్పుడు దేవుడు లేకపోతే ఏమైపోయినట్టు వాళ్ళు? చెడిపోయినట్టే. నీకు అన్ని ఉండొచ్చు, అందుకని ఒకరు సర్వలోకములు సంపాదించుకుని తన ప్రాణములు కోల్పోయిన వాడికి ఏమి ప్రయోజనం? ఇప్పుడు ఏదో అనుకుంటా ఉంటాడు, ధనవరంగా ఇంక నాకు ఎవ్వరితో అవసరం లేదు. డబ్బు కూడే కొంది ఇంకా వాళ్ళు మాటలు ఎలాగుంటాయి అంటే సామాన్యులతో. గమనించండి, అప్పుడు వరకు నీతో సహవాసం చేసేవాడు నీతో మాట్లాడతాం మానేస్తాడు. ఎందుకో తెలుసా? డబ్బు వచ్చింది. నీతో ఫోన్తో ఒకప్పుడు నీతో పాటు కలిసి ప్రయాణం చేసిన వ్యక్తి నిన్ను చూడంగానే మొఖం తిప్పుకుంటారు. ఎందుకు? వాడి సహవాసం మారిపోయింది, వాడి పరిస్థితులు మారిపోయింది. మరి ఎవరిని చూస్తూ ఉంటాడు? తమతో సమకాలికులుగా ఉన్న వారిని చూస్తూ ఉంటారు. తమతో సమకాలికులుగా ఉన్న వారిని చూసుకుంటూ ఉంటారు. అందుకనే ఇతని పరిస్థితి ఎలాగైపోయిందంటే దేవుడు ప్రేమించే అవకాశాన్ని ఇచ్చాడు. ఒకరికి ధన సమృద్ధి ఇవ్వటం వల్ల అది యెహోవా ఆశీర్వాదం అని ఒకటి ఉండేది పిల్లరా ప్రసంగి గ్రంథంలో. అది ఇచ్చేది ఎవరంటే దేవుడే. అయితే దేవుడు ఆశీర్వదించి ఇస్తే, అవకాశాన్ని ఇస్తే ఇప్పుడు ఎంత నమ్మకంగా ఉండాలి, దాన్ని ఎలా వినియోగించాలి, ఏ విధంగా దాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళాలి? అవునంటారు కాదంటారు? ఇప్పుడు డబ్బు రంగాలనే దేవుడు ప్రేమించి వాళ్ళకి ధనాన్ని సమకూర్చగానే ఏమైపోతున్నారంటే గర్విష్ఠులుగా మారిపోయే వాళ్ళు ఎంత మంది ఉన్నారు అంటే అంతా ఇంత కాదు. ఇట్లా డబ్బు కూడే కొంది ఏ విధంగా మారిపోతూ ఉన్నారంటే దేవుణ్ణి మరిచే వాళ్ళుగా ఉండిపోతున్నారు. దేవుణ్ణి విడిచిపెట్టే వారిగా మారిపోతున్నారు. దేవుణ్ణి పక్కన పెట్టే వారిగా మారిపోతూ ఉన్నారు. గమనించండి పట్ల మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళ పరిస్థితి ఎలాగుందో కొన్ని విషయాలు త్వరగా చదవండి. అతడు ధూపపీఠం మీద ధూపం వేయటకై యెహోవా మందిరములో ప్రవేశించి ద్రోహము చేయగా, ఏం చేయగా? ద్రోహం చేయగా. ఒక పక్క యాజకులు, అయ్యా అది మీ పని కాదురా బాబా, నీకు పని కాదంటే ఇంక వాళ్ళందరి మీద, యాజకుల మీద ఏం చేస్తున్నాడు? దేవుడి మీద, వాళ్ళ మీద తిరుగుబాటు చేయటం వల్ల ఏమొచ్చిందో తెలుసా? గర్వం వల్ల కుష్టి వచ్చింది. అతని నోసట కుష్టి వచ్చింది పిల్లలు. కాబట్టి పిల్లలు ఈ విధంగా ఇతనే కాదు, మరొక వ్యక్తిని కూడా మనం చూడగలిగితే, దానియేలు గ్రంథం చాలా విలువైన విషయాలు ఈ మాట చెప్పేసి ముగించేస్తాను. చూడండి, దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. 5వ అధ్యాయం 20వ వచనం. అయితే అతడు మనసును అతిశయించి బలత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. గమనించండి, మనస్సును గర్విస్తూ ఉంటాయి చాలా మందికి. చూడండి పిల్లరా, దేవుడు మాట్లాడుతున్నప్పుడు హృదయాన్ని ఏం చేసుకోకూడదు? కఠినపరచుకోకూడదు. హృదయం కఠినం అయిపోయింది అంటే దేవుడు మన జీవితాన్ని అలా పక్కన పెట్టేస్తాడు. ఎప్పుడు కూడా హృదయాన్ని ఏం చేసుకోవాలంటే మెత్తన చేసుకుంటూ ఉంటాను. అయితే అతను హృదయాన్ని ఏం చేసుకుంటున్నాడు? కొంతమంది చూడండి, ఎన్నిసార్లు చెబుతున్నా హృదయం ఏమైపోతా ఉండేది? కఠినం అయిపోతూ ఉండేది. ఎంత చెబుతున్నా వినరు. చూడండి, ఎవరి ద్వారా దేవుడు మాట్లాడతారు చెప్పండి? ఎవరి ద్వారా మాట్లాడతారు? దైవ సేవకుల ద్వారా మాట్లాడతారు, ఇంకా ఆత్మీయుల ద్వారా మాట్లాడతారు, ఇంకా సమాజం ద్వారా మాట్లాడతారు, ఇంట్లో కుటుంబం ఉన్న వారి ద్వారా మాట్లాడతారు. గమనించండి, భర్త ద్వారా భార్యతో మాట్లాడతాడు, భార్య ద్వారా భర్తతో మాట్లాడతారు, వీళ్ళిద్దరికి పిల్లల ద్వారా మాట్లాడతారు. ఇట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు గమనించండి పిల్లరా, ఆత్మీయంగా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు హృదయాన్ని కఠినం చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే మామూలుగా విడిచిపెట్టడం పిల్లరా. గమనించండి, అతని జీవితం చూడండి. అతడు మనసును అతిశయించి బలత్కారము చేయటకు అతని హృదయమును కఠినము చేసి, నేను పెద్దాన్ని, నేను చెప్పే మాట నువ్వు వినాలి. గమనించండి, మంచి చెప్పేటప్పుడు, దేవుని కొరకు ఆత్మీయంగా చెప్పేటప్పుడు చిన్న వాళ్ళు చెప్పినా మనం ఏం చేయాలి? వినాలి. హృదయాన్ని కఠినం చేసుకున్నాం అనుకోండి, దేవుడు విడిచిపెట్టడు. వాళ్ళ పరిస్థితులు చూడండి, ఏమంటున్నాడు అంటే అతని హృదయం కఠినం చేసుకునగా దేవుడు అతని ప్రభుత్వమును
అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అంటే ధనం మనిషిని ఏం చేస్తుంది అంటే గర్విష్ఠుని చేస్తుంది. ఈ గర్విష్ఠుడిని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వారికి ఉన్న ఘనతను తీసి వేస్తున్నాడు. అతనికున్న పరిస్థితిని మార్చి వేస్తూ ఉన్నాడు. గమనించండి పిల్లరా, ధనం మనిషిని గర్విష్ఠుని చేస్తుంది. అయితే మనం ఎలా ఉండకూడదు అంటే గర్విష్ఠులు కాకూడదు. ఉన్నదాన్ని బట్టి మనము దేవునికి మహిమకరంగా మనం ముందుకు అడుగులు వేయాలి కానీ దేవునికి అనుకూలంగా మారాలి. కానీ ఆ పరిస్థితిని బట్టి కనుక దేవుణ్ణి విడిచిపెడితే, దేవుణ్ణి కనుక పక్కన పెడితే, హృదయాన్ని కనుక కఠినం చేసుకుంటే దేవుడు విడిచిపెట్టడం. ఇలా దేవుడు విడిచిపెట్టడం. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆ ధనాన్ని బట్టి, అన్నిటిని బట్టి దేవుడు ఖచ్చితంగా మనల్ని లెక్కలోకి తీసుకొస్తాడు, తీర్పులోకి తీసుకొస్తాడు. కాబట్టి ధనము మనిషిని ఏం చేస్తుంది అంటే ఏం చేస్తుంది? గర్విష్ఠుని. ఈ గర్విష్ఠులు ఏమైపోతారు? పతనం అయిపోతారు. పిల్లలు, గర్విష్ఠులకి ఏం జరుగుతుంది అంటే గమనించడం పిల్లారా, వారి జీవితం పతనం అయిపోతుంది. ఈ ఉదయకాలం ఒక్కసారి దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇస్తున్న అవకాశాలను, దేవుడు మనల్ని ప్రేమించి ఇస్తున్న ఏదైనా కావచ్చు, వాటిని బట్టి మనం ఎలాగుంటున్నాం? దేవునికి నమ్మకంగా ఉంటున్నావా? దేవుడిని ఇంకా చూడండి, దేవుడు ఇస్తున్న దాన్ని బట్టి ఇంకా మనం దేవునికి ఎలాగుండాలి? దగ్గరగా అయిపోవాలి. దేవుడు మనకి ఇస్తున్న దాన్ని బట్టి ఇంకా దేవుడికి దగ్గర అయిపోవాలి. కానీ ఈ రోజు దేవుడు ఇచ్చిన దానిని బట్టి వాటిని అనుభవిస్తూ దేవునికి దూరం అయిపోయామంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని వాటిని పోగొట్టి ఏం చేస్తాడు? గర్విష్ఠుడి యొక్క గర్వాన్ని అణిచివేస్తాడు. అనుస్తాడా లేదా? అనుస్తాడు. మనం గర్వించవలసింది దేనిని బట్టి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అతిశయించు వాడు ఎవరిని బట్టి అతిశయించాలి? ప్రభువును బట్టి అతిశయించాలి. వీళ్ళైతే ధనవంతులు మాత్రం దేనిని బట్టి అతిశయిస్తుంటారు? తమకున్న ధనం మనిషిని ఏం చేస్తుంది? గర్విష్ఠుని చేస్తుంది. మరిన్ని విషయాలు ప్రభు చిత్తం అయితే మనము వచ్చే వారం నేర్చుకుందాం. ఇప్పటికి ఎన్ని అయిపోయినాయి? 6 అయిపోయింది. ధనం మనిషిని ఏం చేస్తుంది? మొదటిది ఆకర్షణ. ధనం మనిషి ఏం చేస్తుంది? కష్టపెడుతుంది. 3వది వేడగొడుతుంది. 4వది ఏం చేస్తుంది? సంతోషంగా ఎంజాయ్ చేయండి. 5 నిద్ర పట్టుకొని చేస్తుంది. 6 గర్విష్ఠులుగా చేస్తుంది. ధనం ఇన్ని భాగాలు చేస్తుందా? ధనం ఇన్ని పరిస్థితులను చేస్తుందా అంటే ఇంకా చాలా ఉంటాయి. మీరు రాసి ఇచ్చిన లిస్టు పోయింది. మరలా వచ్చే వారానికి మీ లిస్ట్ అంతా కూడా రాసేయండి. ధనం ఏం చేస్తుందో రాసుకుంటారండి. నేను సిద్ధం చేశాను, ఈ వారం వేద్దాం అనుకున్నాను. కాబట్టి వచ్చే వారానికి మరిన్ని విషయాలు ధనం ఏం చేస్తుందో మనం ఆలోచిద్దాం. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వచనములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలంలో మీ పాద సన్నిధి కొన్ని మాటలు ఆలోచించడానికి మీరు కృప చూపిన విధానాన్ని బట్టి మీ కొందరు స్తోత్రములు తండ్రి. మీ మాటలు ఆలోచిస్తూ ముందుకు అడుగులు వేయగలిగిన ధనం ఏం చేస్తుందో కొన్ని విషయాలు మేము ఆలోచించాం. దేవా, మేము గర్విష్ఠులు కాక మీ యందు నమ్మికతో ముందుకు అడుగులు వేయడానికి మీరే సహాయం చేసి దీవించమని. ఎంతమంది అయితే మంచి నిర్ణయాలతో ముందుకు అడుగులు వేస్తున్నారు, వారందరినీ మీరు స్థిరపరిచి బలపరిచి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.